చేస్తున్నారు కానీ ప్లానింగ్ మాత్రం ఇవి ఇంకా దగ్గర మోడీకి. మళ్ళీ నేనే సీఎం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం. ఇప్పుడున్న పార్లమెంట్ లో 2 గెలు, 2 గెలు సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్, మోదీ సృష్టి. కడిగిన ముత్యంలో కవిత బయటకు ఊరుకోవడం బెటర్. నామినేషన్ దాఖలు చేసిన చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అంటూ ఒకటి చూస్తాను. ఒకసారి దీని గురించి ఒక అనాలిసిస్ చేద్దాం మనం. ఎందుకంటే తాండూరు గురించి మనం చేవెళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా గ్రౌండ్ లో విచిత్రమైన అనుభవం మాకు ఎదురైంది వాస్తవం చేవెళ్ళ. అసలు గతంలో అంటే ఇక్కడ దాదాపు 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. చేవెళ్ళ పార్లమెంట్ పరిధికి సంబంధించి బీజేపీ నుంచి ఎవరు మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచేమో రంజిత్ రెడ్డి టికెట్ వెనకాల ఎవరున్నారంటే ఓవైసీ ఉన్నాడు. తెలుసా ఎవరికైనా? చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ టైం చెప్పాలి. ఓవైసీ చేయబట్టే రంజిత్ టికెట్ వచ్చింది. అది ఎవరికి తెలియదు, విషయం రాసి పెట్టుకోండి. ఎవరిని అడిగినా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రనాయకులకు మాత్రం తెలుసు. చాలా స్పష్టంగా ఓవైసీ ప్రోత్సాహంతో, ఓవైసీ సపోర్ట్ తోటి రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ రావడం జరిగింది. ఒకటి. రెండవది, ఇక్కడ ఇదొక పాయింట్ అయితే, ఇక్కడ చేవెళ్ళ, పరిగి, తాండూరు, రాజేంద్ర నగర్, అదేవిధంగా మహేశ్వరం అండ్ లింగంపల్లి 7 వస్తాయి. చేవెళ్ళ, పరిగి, తాండూరు, వికారాబాద్. ఇక్కడ వికారాబాద్ ఇక్కడ రాయాలి, నేను చెప్తా క్లియర్ గా. అయితే ఈ విషయం ఏంటంటే మిత్రులారా, ఈ కింద 3 ఏవైతే ఉన్నాయో ఇవి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు. సో ఇక్కడ గతంలో రాజేంద్ర నుంచి 90,000 ఓట్లు బీజేపీకి రావడం జరిగింది. అదేవిధంగా మహేశ్వరంలో దాదాపు ఆయనకు 1,00,000 పైగా ఓట్లు, అంటే దాదాపు 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఇక్కడ అభ్యర్థి అందరి శ్రీరామ్ యాదవ్. ఇక్కడ భారీ అసలు గెలిచే అవకాశం ఉన్న సీట్ వాస్తవంగా, ఎందుకో ఓడిపోయిన వాస్తవంగా. లింగంపల్లిలో రవికుమార్ యాదవ్ కూడా చాలా మెజార్టీ 1,00,000 ఓట్లకు పైగా ఆయన కూడా రావడం జరిగింది. చాలా గౌరవప్రదమైన ఓట్లు ఈ 3 కాన్స్టిట్యూన్సీలలో బీజేపీకి రావడం జరిగింది వాస్తవంగా. సో మనం ఏమనుకుంటాం అంటే ఈ 3 కాన్స్టిట్యూన్సీలో భారీగా ఓటు బ్యాంకు బీజేపీకి వస్తుందని మనం అనుకుంటాం జనరల్ గా. అయితే వికారాబాద్, చేవెళ్ళ, పరిగి, తాండూరులో కాంగ్రెస్ గెలిచింది వాస్తవంగా. మొత్తం కాంగ్రెస్ సీట్లు ఈ 4 సీట్లు. సో అందరూ ఏమనుకుంటారు వాస్తవం, మేము తిరిగినాం ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు తిరిగినప్పుడు కాంగ్రెస్ కానీ, పరిగి కానీ, చేవెళ్ళ కానీ, వికారాబాద్ లో కనీసం ఓట్లు అడగడానికి బీజేపీకి కనీస క్యాడర్ కూడా లేదు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ మేము మొన్న రీసెంట్ గా ఈ 3 కాన్స్టిట్యూన్సీ తిరిగిన 3 కాన్స్టిట్యూన్సీ ప్లస్ ఈ 3 తిరిగిన వాస్తవంగా, ఒక వికారాబాద్ ఒకటి పోలే వాస్తవంగా. ఈ 6 కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నప్పుడు విచిత్రమైన అనుభవం ఏంటంటే ఈ 3 కాన్స్టిట్యూన్సీలలో కంప్లీట్ గా ఇక్కడ మోడీ ప్లస్ కొండ ఈ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా కనబడతా ఉంది. ఎందుకో వీళ్ళిద్దరికి క్రేజ్ అసలు క్యాడర్ కానీ ఏది కానీ లేకుండా ఈ 3 కాన్స్టిట్యూన్సీ మేము తిరిగిన దానికి చెప్తున్నాం. ఇక వికారాబాద్ అదే కనబడతాం. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి తాండూరు సంబంధించినటువంటి ఆ లోకల్, అక్కడ ఉన్నటువంటి తాండూరు కానీ, పరిగి కానీ, చేవెళ్ళ కానీ, వికారాబాద్ లో ప్రతి ఇంటికి గడపకు ఆయన తిరిగినటువంటి వ్యక్తి, ప్రతి ఊరుకు వెళ్ళినటువంటి వ్యక్తి వాస్తవంగా. అందరికీ చాలా సుపరిచితులు. ఇల్లు మొన్న కూడా చెప్పినాం, ఆయన ఇంటి డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. సో అలా చాలా స్పష్టంగా ఆ బీజేపీ క్యాడర్ లేనటువంటి దాంట్లో మోడీ హవా, మోడీ మానియా, కొండాకు సంబంధించినటువంటి మానియా హవా, ఈ 2 కొనసాగుతున్నాయి. ఈ భారీ లీడ్ ఈ 4 కాన్స్టిట్యూన్సీలు వస్తాయి వాస్తవం చెప్పాలంటే. ఇక ఈ 3 ఎట్లాగూ లింగంపల్లిలో భారీ మెజార్టీ వస్తుంది, నో డౌట్. మహేశ్వరంలో భారీ మెజార్టీ వస్తుంది, రాజేంద్రలో భారీ మెజార్టీ వస్తుంది. సో చాలా స్పష్టంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు భారీ మెజార్టీతో రాసి పెట్టుకోండి. అత్యధికంగా కరీంనగర్ తర్వాత మిగతా మల్కాజ్గిరి తర్వాత అత్యధికంగా మెజార్టీ వచ్చే సీట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా చేవెళ్ళ, ఖచ్చితంగా 2 లక్షల పైచీలకు 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీ ఖచ్చితంగా ఆ చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండదా అని మీరు అనుకోవచ్చు వాస్తవంగా. అయితే రంజిత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ఆయన, అంటే ఇక్కడ మనకు ఆఫ్లైన్ టాక్ మీకు చెప్తా ఉన్నాను, దాదాపు 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 200 కోట్లేమో పార్టీ కట, 200 కోట్లేమో ఈయన కట టికెట్ ఇచ్చినందుకు. సో ఇది మనకు జస్ట్ జరుగుతున్న డిస్కషన్, ఇది వాస్తవమా లేకపోతే అబద్ధమా అనేది మనకు తెలియదు. బట్ ఒక చర్చ జరుగుతూ ఉంది. 400 కోట్లు టికెట్ కోసం పక్కన పెట్టుకున్నట, అందులో కొంత మల్కాజ్గిరి మహేందర్ రెడ్డి కొంత ఇచ్చినట,
ప్లస్ ఓవైసీ కొంత ఇచ్చినట, కాంగ్రెస్ పార్టీ కొంత ఇచ్చినట. ఈయన కోసం 200 కోట్లు పెట్టుకున్నాడు. ఇక మీడియాని, క్యాడర్ని, నాయకులని, వీళ్ళని అందరినీ కొనడే. ఇక నీకు కారా తీసుకో, నీకేం కాదు 5 లక్షల, నీకు 5 లక్షల 10 లక్షల, ఎమ్మెల్యే ₹1 కోటి, ఎంపీటీసీ 10 లక్షల 20 లక్షల, ఇట్లే ఇంతే. ఇక అసలు ఈయన చేసినటువంటి లంగా పనులు, లుచ్చ పనులు, హనుమాన్ ఫిల్మ్నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈరోజు హనుమాన్ జయంతి నెక్స్ట్ డే హనుమాన్ దేవాలయాన్ని, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈరోజు అది మళ్ళా పురాతన దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి దొంగ ఈ రంజిత్ రెడ్డి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇలాంటి వాడు ఎంపీ అయితే ఏం చేసిండు? లాస్ట్ 5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఎంపీగా చేవెళ్ళ పార్లమెంట్ కు ఏం చేసిండు? ఒక శ్వేతపత్రం విడుదల చేసేటు దమ్ముందా రంజిత్ రెడ్డికి? 3,000 కోట్ల కోళ్ల దానా, 3,000 కోట్ల కోళ్ల దానా స్కామ్ కూడా బయటపడ్డది, ఓపెన్ గా బయటపడ్డది. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? సో అడ్డదిడ్డంగా సంపాదించారు కదా డబ్బులు అని చెప్పి ఇష్టారీతిగా ఖర్చు పెట్టుడు, ఏది పడితే ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టుడు. అంటే ప్రజలు ఏమైనా గొర్రెల సంతలో పశువులు అనుకుంటారు? రైతుకి కష్టపడి సంపాదించి సొమ్ము కాబట్టి ఆ పాపం కొండ విషయం పద్ధతిగా కొంచెం ఎంత ఖర్చు పెట్టాలో అంత పద్ధతి ఖర్చు పెడతా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇష్టారీతిన పశువుల్లో ఆ సంతలో పశువులు కొన్నట్టే ఎవరిని పడితే వాళ్ళని కొనుడే. సిగ్గుండాలి కొంచెమైనా. ఈ రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటే మాత్రం చేయాల ప్రజలు ఇక అంతకు మించిన దరిద్రం ఏముండే వస్తు చెప్పాలంటే. అంత కొంత కాసానికి ఆయన గెలిపించుకుంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన కొంత ప్రజల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం కొంత సోయినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని గెలిపించుకుని మంచిది వాస్తవంగా. కానీ ఇక్కడ ఇలాంటి రంజిత్ రెడ్డి ఇలాంటి వాళ్ళని గెలిపించుకుని మాత్రం ఇక దానికి మించిన దరిద్రం ఇది చేవేలకు లేదని విషయం గుర్తుపెట్టుకోండి. ఏమైతుంది ఆయనతోటి? ఆయన ఏమైనా నిధులు తీసుకురాగలుగుతారా? గత 5 సంవత్సరాలు నిధులు తీసుకొచ్చిందా? అదే కొండ విశ్వేశ్వరరెడ్డి అయిననుకో ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, నిధులు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ తన సొంత చారిటీ ఎక్కువ చేస్తాడు. వాస్తవం చెప్పాలంటే చారిటీ ఎంత చేస్తాడో, ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకొస్తాడో చారిటీ అంత మించి చేస్తాడు. వాస్తవం చెప్పాలంటే లాస్ట్ 5 years చూసుకున్నా ఎట్లా అధికారంలో లేకపోయినా, ఎలాంటి పొజిషన్ లేకపోయినా ఎప్పుడు ప్రజల మధ్య. సో ఖచ్చితంగా చేవేళ్లలో 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీ కొండా విశ్వేశ్వరరెడ్డికి భారీ మెజార్టీ వచ్చేటువంటి ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం అయితే చాలా బలంగా కనబడతా ఉంది. రంజిత్ రెడ్డి తన జిమ్మిక్కులు ఏదో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, డబ్బులతోటి ఏదో మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ డబ్బులే ప్రామాణికం కాదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటివా మంచి వ్యక్తులు మేము ఎందుకు ఓపెన్ గా ఇలా సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇలాంటి మంచి వ్యక్తులు చట్టసభల్లో ఉండాలి వాస్తవంగా. ఎందుకంటే అంత డబ్బు 1000 కోట్ల ఆస్తున్నా కానీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీరోలు వాస్తవంగా. తెలంగాణ పునర్నిర్మాణం కూడా చాలా పద్ధతిగా ఆయన ఫస్ట్ 5 సంవత్సరాలు చాలా మంచి వర్క్ చేసిండు. అక్కడ కేసీఆర్ అరాచక